నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే సెప్టెంబర్ మాసం 2025 మరి ఈ సింహరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త అండి. ఎంచేతంటే ఈ మాసంలో ఆరోగ్యం మాత్రం పుట్టుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మాత్రం చోటు చేసుకుంటాయి. ఎంచేతనంటే అక్కడ అనారోగ్యానికి కారణమైనటువంటి వాడు, ఈ యొక్క ఇన్ఫెక్షన్స్కి కారణమైనటువంటి వాడు రాహు ఈ సింహరాశిని చూస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆరోగ్యం అనేటువంటిది పుట్టుపడుతుంది. పైగా పెద్దగా గురువు ఉపయోగపడటం లేదు. ఆయన అతిచారంలో ఉన్నాడు, పైగా వేదలో ఉన్నాడు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద అనుకూలంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకోవటానికి వీల్లేదు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. గౌరవం కూడా దక్కే అటువంటి అవకాశాలు పెద్దగా కనపడటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు పడేటువంటి అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి. మీరు నమ్ముకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని పొడిచేటువంటి పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి నాకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సబార్డినేట్సే మిమ్మల్ని దెబ్బతీయవచ్చు. మిమ్మల్ని కూడా పొడిచేటువంటి వాళ్ళు మీ వెంబటే ఉన్నారు. మీ సుపీరియర్స్ పెద్దగా మీ యొక్క పనిని శ్లాఘించేటువంటి అవకాశాలు నాకు కనపడతలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాసం అంతా మీరు గడపాల్సి ఉంటుంది. అత్యాశకు పోయి మాత్రం అపనిందల పాలు కాకండి. ఇది మీరు అర్థం చేసుకోండి. తర్వాత మూడో విషయం, ఉద్యోగంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమంగా సంపాదించాలనేటువంటి ఆలోచన కట్టిపెట్టండి. లేకపోతే మాత్రం మీరు జైలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అవమానపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంటి వాతావరణం అంత పెద్దగా ఆహా అన్నట్టుగా ఏమి ఉండదు. కానీ అలా అని చెప్పి డ్యామేజింగ్గా ఉండేటువంటి అవకాశాలు పెద్దగా ఏమీ లేవు. ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. అలాగే ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది. మిగిలేటువంటి అవకాశాలు పెద్దగా మనకేమీ కనపడటం లేదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మితంగా ఆలోచనతో మీరు ముందుకు సాగాల్సిందే. కస్టమర్స్ వచ్చినా రాకపోయినా మీరు మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాల్సిందే. లేకపోతే మాత్రం వడ్డీలు నెత్తి మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోతే ఇక మిగతా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క మరి కాంట్రాక్టర్స్ కానీ, లేకపోతే ఇతర రంగాలు ఎన్నో ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు టెస్టింగ్ పీరియడ్ అనేది నడుస్తుందని మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఎంచేతనంటే ప్రస్తుతం శనిశ్చరుడు వక్రస్థితిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ శని కానీ యొక్క రాహు కానీ ఇద్దరు కూడా మీ సింహరాశిని తగులుకున్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటాయి. యథావిధిగా మీ ప్రయత్నాలు మీరు సాగించండి. తప్పకుండా వివాహాలు సత్వరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు కావలసినటువంటి సంబంధాలు దొరికేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మీ జాతకం కూడా దీనికోసం ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. వివాహం ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి విషయం ముఖ్యంగా మీ జాతకంలోనే తెలుస్తుంది. కేవలం ఈ గోచారం అనేది సపోర్ట్ అవుతుంది, అంతవరకే, అంతకంటే మరేమీ కాదు. ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం మెట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంచేతనంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆర్థికంగా చితికిపోతున్నప్పటికీ కూడా మీరు మీ వ్యాపారాలు మాత్రం విజయవంతంగా నెరవేర్చుకోవడానికి భక్తి అనేటువంటిది అవసరం. ప్రతిరోజు కూడా తూచ తప్పకుండా హనుమాన్ చాలీసా మాత్రం చదవండి. ఆ తర్వాత ఆదిత్య హృదయం కూడా ప్రతిరోజు చదవండి. వ్యాపారస్తులకైనా, ఉద్యోగస్తులకైనా, ఎవరికైనా కూడా ఆత్మశక్తి అనేటువంటి పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి, ఆ తర్వాత ముక్తి అన్నీ కూడా కలుగుతాయి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ప్రేమికులకు ఒక రకమంగా బాగానే ఉంటుంది. తర్వాత భార్య మధ్యలో అనుబంధం, ప్రేమ, అవన్నీ ఆప్యాయత ఇవన్నీ కూడా సజావుగానే సాగుతుంటాయి. సామూహికంగా విద్యార్థులు చదువుకోవటానికి ప్రయత్నిస్తారు. పర్వాలేదు, చదువుకుంటారు. ఏ రకంగానూ ఎవరిని విసిగించేటువంటి పరిస్థితులు నాకు పెద్దగా కనపడటాయి. వినోదాలు అంటారా, పాల్గొంటారు. సభల్లో పాల్గొంటారు. ఇవన్నీ సత్కారాలు పొందుతారు. ఇవన్నీ సజావు కానీ మాట్లాడుతున్నప్పుడు మాత్రం కానీ ఏదైనా అనవసరమైనటువంటి ప్రసంగాలు చేసి అవమానపడవద్దండి.
ఆ రకంగా మీరు నడుచుకుంటే ఈ మాసం అంతా అత్యుత్తమమైన ఉత్సాహంగా మంచి పొజిషన్లో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. గుర్తింపు కూడా మీకు కలుగుతుంది. ఏదైనా 4 రూపాయలు సంపాదించిన 1 రూపాయి మీరు దాచుకోవడానికి ప్రయత్నించండి. రేపటి కష్టకాలానికి మీకు పనికొస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. దుబారా ఖర్చులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరావని తెలుసుకోవాలి. సెలవు మరి ఉంటాను. నమస్కారం.